తన నీడను చూసి భయపడినటువంటి పిల్లవాడు ఏ రోజైతే అది తన శరీరం యొక్క ఛాయ, షాడో అని తెలుసుకుంటాడో అదే నీడతోని ఆడుకుంటాడు. అలా మనం అందరం బాల్యంలో ఆడుకున్నటువంటి వాళ్ళమే. ఏ చెట్టు కింద అయితే పగలంతా ఎగురుతాడో దూకుతాడో రాత్రిపూట అదే చెట్టును చూసి దయ్యం అనుకొని ఆ గలగల ఆకులు చేసేటువంటి శబ్దాలను చూసి భయపడతాడో, పగలు కూడా అదే చెట్టు అవే శబ్దాలు ఉన్నాయి కానీ ఆ ఉదయం యొక్క గోల ఏదైతే ఉందో ఆ గోలలో ఆ శబ్దాలు వినబడలేదని గ్రహిస్తాడో రాత్రిపూట కూడా అదే చెట్టు కింద హాయిగా ఆడుకోగలడు, నిద్రించగలడు. అంటే తెలుసుకోవడం ద్వారా, అంటే జ్ఞానము ద్వారా మనిషికి విముక్తి అనేది లభిస్తుంది. విముక్తి దేని నుంచి? తను పడుతున్నటువంటి అనవసరపు భయాల నుంచి, చింతల నుంచి, దుఃఖం నుంచి బయటపడడమే నిజమైనటువంటి మోక్షం. అదే బంధ విమోచనం అని అంటాం.